హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 12 రకాల గుర్తులను మాత్రం అమ్మవారి ప్రతిరూపాలుగా భావిస్తారు. బంగారు నాణాలు ఉన్నటువంటి కుండ అమ్మవారి వద్ద ఎప్పుడూ ఉంటుంది. ఈ కుండలో నుంచి బంగారు నాణాలు తన భక్తులకి ప్రసాదిస్తున్నట్లు హిందూ పురాణాలు చెబుతున్నాయి. తామర పువ్వు లక్ష్మీదేవికి చాలా ఇష్టము. లక్ష్మీదేవి తామర రేకుపై కూర్చొని ఉంటుంది. తామర పూలతో అభిషేకం చేస్తారు. ఏనుగులు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరము. తెల్ల ఏనుగులపై స్వారీ చేయడాన్ని అమ్మవారు ఇష్టపడతారు. స్వస్తిక్ గుర్తు అంటే లక్ష్మీదేవికి పూజలు చేసే ముందు గోడలపై పూజాపీఠంపై ఈ గుర్తును వేస్తారు. ఈ గుర్తు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టము. గుడ్లగూబ అమ్మవారి యొక్క వాహనము. లక్ష్మీదేవికి ఎంతో అమ్మవారిని ఉల్కావాహిని అని సంబోధిస్తూ ఉంటారు. శ్రీ అంటే పురాణాల ప్రకారం లక్ష్మీదేవిని శ్రీ అని పిలుస్తారు. పూజ చేసే సమయంలో అమ్మవారి గద్దెపై శ్రీ అని రాస్తారు. మట్టి దీపం అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తారు. శ్రీయంత్రము అమ్మవారి యొక్క నివాసంగా భావిస్తారు. ఓం అనేది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనటువంటి అక్షరము. ధాన్యము, తృణ చిరుధాన్యాలు అమ్మవారికి ప్రతిరూపాలుగా భావిస్తారు. ఎక్కడ ధాన్యం ఉంటే అక్కడ అమ్మవారు ఉంటుంది. గవ్వలు అమ్మవారికి చాలా ఇష్టము. అమ్మవారి పూజ చేసేటప్పుడు గవ్వలను సమర్పించడం సాంప్రదాయం. ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. ఈ వీడియో నచ్చితే